వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ క్వీన్. సమాజంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించిన సమస్యల మీద అవగాహన కల్పిస్తూనే వారికి కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తూ భారతదేశం గురించి దాంట్లో ఉన్నటువంటి విలువలు సంప్రదాయాలు వీటన్నిటి గురించి ఇప్పటి తరానికి వివరిస్తున్నటువంటి హెవెన్ హోమ్స్ సొసైటీ వ్యవస్థాపకురాలు యాంటీ రెడ్ ఐ మూవ్మెంట్కి చెందినటువంటి వరలక్ష్మి గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వరలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే అండి. వరలక్ష్మి గారు ఇప్పుడు యాంటీ రెడ్ ఐ మూవ్మెంట్ లాగా తీసుకొచ్చారు. మన దగ్గర ఉన్నటువంటి కెమెరాలు ఎలా రహస్య కెమెరాలు ఎలా మనల్ని బయట పెడుతున్నాయి అనే దాని మీద కూడా ఒక పెద్ద క్యాంపెయిన్ అనేది వచ్చింది కదా. అసలు ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది మీకు? ఈ స్పై క్యామ్స్ గురించి ఫస్ట్ నేను కూడా సెన్సార్ బోర్డు చూస్తున్నప్పుడు ఈ వచ్చింది కదండి ఇష్యూ. అందరిలాగా నేను కూడా విన్నాను. తర్వాత దీని గురించి కూర్చొని నాకు ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, దాని మీద ఫోకస్ పెడతాను. అంటే ఫస్ట్ ఆ టైము ఏదోలా అన్ని పనిలో ఉండి మర్చిపోయినా ఒక 2-3 డేస్ తర్వాత అయినా దాని గురించి ఒకసారి మళ్ళీ ఆలోచన వస్తుంది, ఇదేంటి ఇలా అనేది తెలుసుకోవాలని కొంత ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. నా దగ్గరికి వచ్చే కేసుని అంత తొందరగా ఈజీగా వదలను, టేక్అవుట్ చేశానంటే మాత్రం వదిలిపెట్టను. అది కేసులన్నీ చూసిన తర్వాత నెట్లో ఒక రోజు నైట్ అంతా కూర్చొని వాళ్ళు ఇచ్చిన వివరాలన్నీ సేకరించి స్టడీ చేశానండి. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అవన్నీ చూస్తూ ఉండుంటే అసలు నాకు అర్థం కాదండి ఆ క్రైము. అసలు నేను న్యూస్ చదవటం కానీ క్రైము ఎక్కువ చదవటం కానీ చేయను. చాలా కూల్గా ప్రశాంతంగా ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ వైపే వెళ్తాను నేను. అవన్నీ ఒకసారి చూసి తెలుసుకున్న తర్వాత అసలు ఎంత అతలాకుతలం అయిపోయిందండి మనసు. అసలు ఇంత దారుణంగా ప్రపంచం ఉందని నాకు అప్పుడే అర్థమైంది. అది కళ్ళ ముందు చూసిన తర్వాత ఒక్కొక్క అమ్మాయి పడే ఇది, వాళ్ళ సిచ్యువేషన్స్, విజువల్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్, కింద కేసు స్టడీస్, వాళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్ నమోదు ఏంటి, కేసు పడకపోవడం ఏంటి, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలా జరుగుతున్నాయి, ప్రతిదీ ఎవ్రీథింగ్ దాని గురించి తెలుసుకోక దాన్ని పట్టించుకోవట్లేదండి. దాని గురించి తెలుసుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు, ఎలెక్ట్ అవుతారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి అనుకున్నప్పుడు మనకి బోల్డ్ అన్ని ప్లేసెస్లో ఇలా స్పై క్యాంప్స్ అనేది పెడుతున్నారు. ఈవెన్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఓయో రూమ్లో అలాంటివి బయటపడ్డాయి అనేది, హోటల్ రూమ్స్లో ఉంటున్నాయి, రెస్టారెంట్స్లో ఉన్నాయి, హాస్టల్స్లో ఉంటున్నాయి అనేది, ఈవెన్ మన షాపింగ్ మాల్స్లో ట్రయల్ రూమ్స్లో కూడా ఉంటున్నాయి అనేది చాలా చోట్ల వస్తున్నాయి కదా. సో మీరు అవేర్నెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా మార్పు వచ్చిందా? చాలా వరకు అండి. అన్ని కాలేజెస్లోని అవేర్నెస్ తీసుకొచ్చాం. సోషల్ మీడియా ద్వారాగా ప్రతి కేసుకు మనం మాట్లాడేటప్పుడు డిబేట్స్లోని చాలా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని చక్కగా జ్ఞాన సముపార్జనకి, ఇక్కడి నుంచి అక్కడికి విషయాన్ని వినిమయం చేసుకోవడానికి ఉపయోగించే వాళ్ళు ఎంతగా ఉన్నారో దాన్ని అంతగానూ దుర్వినియోగం చేసుకుంటున్నారు. అట్లాంటి దాంట్లో ప్రధానమైంది ఈ సీసీ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ కనపడకుండా పెట్టేవి. చాలా భయంకరమైనటువంటి ప్రభావం దానివల్ల సమాజంలోనూ ఉంది. చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సరే, హ్యాకింగ్లమని మనం చూస్తూనే ఉన్నాం. ఎలా అయినా వినియోగం చేసుకోవచ్చు, ఉపయోగంగానూ చేసుకోవచ్చు, లేకుండానూ చేసుకోవచ్చు. దాని మీద ఆవిడ చేసినటువంటి కృషి, పైగా పాఠశాలలకు వెళ్ళి, కళాశాలలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఈ విషయంలో సరైన అవగాహన చేయడానికి చాలా కష్టపడి ఆ విషయాలన్నింటినీ ప్రభుత్వం దాకా చేరవేసేటటువంటి ఒకానొక బాధ్యతని నిర్వహిస్తూ ఉన్నారు. షాపింగ్ మాల్స్లో కూడా ఎక్కడెక్కడ పెడతారు, ఎలా పెడతారు అనే దాని మీద ఇప్పుడు గవర్నమెంట్ని కూడా అదే అడుగుతుందండి. దీని మీద ఒక రూల్స్ తీసుకురావాలి ఖచ్చితంగా అనేది. ఈ ఎలక్షన్స్ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో పార్లమెంట్ ఎన్నికలకు ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందే రేవంత్ రెడ్డి గారు దీని గురించి మాట్లాడాలని టీవీ ఛానల్లో కూడా ఈ సభాముఖంగా చెప్తున్నాం అనుకోండి మీ ముందు. యా, సో వాళ్ళకి అవేర్నెస్ అంటే ఎలా ఇస్తారు, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది చెప్తారా? లేకుంటే ఒకవేళ ఇలాంటి దాంట్లోనే వాళ్ళు పడ్డారనుకోండి, కంప్లైంట్ ఎలా చేయాలా, లేకుంటే
దాన్ని ఎలా గుర్తించాలంటారు అసలు? మేము ఒక సమస్యలో ఇరుక్కున్నాం, స్పై క్యామ్ వల్ల మాకు ఒక సమస్య ఏర్పడింది అనేది. ఎందుకంటే చాలా వరకు థ్రెటనింగ్ దాకా వెళ్ళిపోతాయి, బ్లాక్మెయిల్ చేయడం అనేది కూడా అవుతుంది కాబట్టి, లేదు మన నెట్లో పెడతాం అనే మాట కూడా వస్తుంది కాబట్టి అక్కడ. అందుకని దీని మీద అవగాహన తెచ్చుకోవాలండి ఫస్ట్. ఇప్పుడు చట్టాలు ఉన్నా కూడా చట్టాలు వెంటనే కంప్లైంట్ ఇస్తాము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేసి అది ఏ సెక్షన్కి చెందుతుందో అవన్నీ నమోదు చేసి వాడిని తీసుకెళ్తారు. వాడిని బెయిల్ మీద వచ్చేస్తుంది. నాన్ బెయిలబుల్, ఇప్పుడు బెయిల్ లేదు దానికి, బెయిలబుల్ అనమాట, వచ్చేస్తారు. నాన్ బెయిలబుల్ కాదు అది. సో ఇవన్నీ అయ్యి కోర్టుకి వెళ్ళి శిక్ష, ఈ లోపల నువ్వు నీ ఫ్యామిలీని సఫర్ అవ్వడము, నీ ఎడ్యుకేషన్ డిస్టర్బెన్స్ అవ్వడము, నీ కెరియర్ పాడవడము, ఇదంతా సఫర్ అవ్వాల్సి వస్తుంది కదా. అందుకనే నువ్వు కొత్తగా ఒకరిని పరిచయం చేసుకునేటప్పుడు ఆడైనా మగైనా, ఇక్కడ నేను స్పెసిఫిక్గా మగవాళ్ళు పరిచయం అయితేనే అని నేను అంటలేదు, ఆడవాళ్ళైనా సరే కొత్త వాళ్ళు పరిచయం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అది మన ఇంట్లో అయినా సరే, ఇంట్లో వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే, ఎక్కడెక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి కొంచెం అవగాహన తెచ్చుకొని ఉంటే ఎలర్ట్ అవుతాం. ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనం గుర్తుపట్టగలుగుతాం. మనకు ఇచ్చే కొత్త కొత్త ఐటమ్స్ బయట వాళ్ళు ఎవరైనా గిఫ్ట్లు ఇస్తున్నారా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, మనకి ఎవరైనా వస్తున్నాయి, మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మనకి ఏమొస్తున్నాయి, మనం అద్దెకున్న ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, బయట సొంతంగా ఇల్లు కట్టుకునేటప్పుడు మనం ఎలా ఉండాలి, బయట టూర్లకు వెళ్ళినప్పుడు, హోటల్ రూమ్స్కి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి, సినిమా హాల్స్, కళ్యాణ మండపాలకు వెళ్ళినప్పుడు ఎలా కేర్ తీసుకోవాలి, హాస్టల్స్కి వెళ్ళినప్పుడు, జాబ్స్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ట్రైన్ ఎక్కినప్పుడు ఇట్లాంటి వాటి చోట ఎట్లా ఉండాలి, ప్రతి చోట మనం అబ్జర్వేషన్లో ఉండాలి, ఎలర్ట్గా ఉండాలి. టీవీ, ఫ్రిడ్జ్, తర్వాత ఏసీ, గ్లీజరు ఎందులోనైనా పెట్టచ్చు. కరెంటు బోర్డు, మనకి ఇచ్చే గిఫ్ట్ ఆర్టికల్స్, పెన్స్, వాచ్, కళ్ళజోడు, ఎనీ టైం, వాటర్ బాటిల్స్, మనం కూర్చునే కుర్చీ స్క్రూ ఉంటే స్క్రూ పెట్టే విధంగా కూడా పెడతారు, చైరు, మంచం అన్నిట్లో, డోర్స్లోని ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఒకసారి డౌట్ వచ్చింది అంటే ఇంకా వెంటనే కంప్లైంట్ ఇవ్వాలి, ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మొన్న అలాగే కదండి, ఒక అమ్మాయి గుర్తుపట్టే కదా, బట్టల షోరూమ్కి వెళ్ళినప్పుడు ఆ షోరూమ్ని చేశారు. 3 ఆ ఫొటోస్ ఎప్పటి నుంచో రికార్డ్ చేస్తున్నారంట అమ్మాయిలవి, 3 షోరూమ్స్ కలిసి ఫొటోస్ అన్నీ రికార్డ్ చేస్తున్నారు, అవి అమ్మేస్తున్నారంట. ఎప్పటి నుంచో జరుగుతుంది అది. అసలు దీని మీద సీరియస్నెస్ ఏదండి? దీని మీద సీరియస్గా తీసుకుంటే ప్రభుత్వం కానీ ప్రజలు కానీ సీరియస్గా దీని గురించి ఆలోచిస్తే బాగుంటుంది, అందరూ కూడా అడిగితే బాగుంటుంది. ఎస్, ఇప్పుడు హెవెన్ హోమ్స్ సొసైటీ, ఇల్లే కదా స్వర్గసీమ అనుకున్నప్పుడు దీంతో బోల్డ్ అనే ఆస్పెక్ట్స్ని మీరు ఇప్పటిదాకా టచ్ చేశారు కదా. ఎస్, ఇది ఇంకా మిగిలింది, దీన్ని టచ్ చేయాలి అనుకున్నది ఇంకేమైనా ఉందా? ఆల్మోస్ట్ అన్నీ టచ్ చేశానండి, ఇప్పటి వరకు టచ్ అయింది లేదు. ఎందుకంటే అన్ని రంగాల్లోని వర్క్ చేశాను. స్వచ్ఛ భారత్ అంటే హరితహారం కానీ, స్వచ్ఛ భారత్ కానీ, హెల్త్ రిలేటెడ్, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, తర్వాత ఉమెన్ సెక్యూరిటీ, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం, అలాగే రైతుల్ని కూడా టచ్ చేశాను. అన్నీ టచ్ చేసిన, ఇది టచ్ చేయలేని సబ్జెక్ట్ అంటే ఏం లేదు. అన్నీ అంటే నేను కూడా తెలుసుకుంటున్నాను, ప్రతిదీ నాలెడ్జ్ అనమాట, నేర్చుకుంటున్నాను. అందులో మంచి చెడు కూడా తెలుసుకుంటే నేను ఇంకా చెప్పడానికి వీలవుతుంది. నేను ఇదే సబ్జెక్టు అని చెప్పేసి ఒక్కదాని మీదే ఎలాగా కమిట్ అయిపోయి ఉండండి. ఇంకొక ఇష్యూ ఎవరైనా తీసుకొని వస్తే నాకు ఇది సబ్జెక్టు నాకు అది తెలీదు అంటానికి కుదరదు కదా. అది వెంటనే తెలుసుకొనైనా సరే వాళ్ళు అడిగింది ఏంటో అది చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి గారు. మీ దగ్గర నుంచి బోల్డ్ అని మంచి విషయాలు వచ్చాయి. ఎట్ ద సేమ్ టైం మనం ఎందులో మారాలి, దేన్ని మార్చుకోవాలి అనేది కూడా తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ అండి వరలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ విత్ వరలక్ష్మి గారు. దిస్ ఈస్ కవిత సైనింగ్ ఆఫ్.